కథాస్రవంతి దూరపు కొండలు కథ రచన శ్రీ ఔసలి వీరబ్రహ్మం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఏవిఎం పల్లవి కలం పేరుతో ప్రసిద్ధులైన శ్రీ ఔసలి వీరబ్రహ్మం, ఔసలి నారాయణ సరస్వతి దంపతులకు 1972 సంవత్సరం మే 29వ తేదీన జన్మించారు. వీరు ఎంఏ ఎల్ఎల్బి చేసి వృత్తిరీత్యా వకీలు. దాదాపు 5,000 కవితలు, 10 కథలు, ఒక అముద్రిత నవల రాశారు. 3 కవితా సంపుటాలు, ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ప్రచురించారు. వివిధ సాహితీ సాంస్కృతిక సంస్థల ద్వారా సన్మానాలు అందుకున్నారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక పదండి కథలోకి. దూరపు కొండలు. 15 డిసెంబర్ 1970. తొలిమాట. 16 వసంతాలు పసందుగా పూర్తి చేసుకుని 17వ వసంతంలోకి ప్రవేశించబోతున్నాను. ఇంకా 16 రోజుల్లో నా పుట్టినరోజు వస్తోంది. ఈ పుట్టినరోజు వేడుకను ఎంతో వైభవంగా జరపాలనుకుంటున్నారు మా అమ్మ నాన్న. ఎంతోమంది ప్రముఖులు వస్తారట, ముఖ్యంగా సినీ ప్రముఖులు. నన్ను సినిమాల్లో చేర్పించాలనుకుంటున్నారులా ఉంది. ఎందుకు ఈ ఆలోచనకొచ్చారు? నేను అందంగా ఉన్నాననా, లేక డబ్బు కోసమా? అసలు మనిషికి ఏం కావాలి? 1971 సంవత్సరం జనవరి 1వ తేదీ. అంకురార్పణ. రవివర్మ నన్ను చూడలేదు, కానీ చూసి ఉంటే మరింత అద్భుతమైన కళాఖండాలను సృష్టించేవాడు. ఎన్నో శృంగార కావ్యాలు రచించిన కవులు నన్ను చూస్తే తాము సృష్టించిన అందాల నాయకులు దేనికి పనికిరారని వారే అంగీకరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉన్నాను. నా బర్త్డే పార్టీ ఎంత వైభవంగా జరిగిందో మాటల్లో చెప్పలేను. పురప్రముఖులు, సినీ ప్రముఖులు ఎంతోమంది హాజరయ్యారు. ఎత్తైన బంగళాను, ముందున్న అందమైన విశాలమైన తోటని, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన విధానాన్ని దూరం నుంచి చూస్తే దేవలోకం నుండి దిగివచ్చిన పూలరథమా అనిపిస్తుంది. దివి నుండి భూకి దిగివచ్చిన అప్సరసలా మేడ మీద నుంచి తోటలోకి నడిచి వస్తున్న నన్ను అందరూ చూసి నోరెళ్లబెట్టడం నాకు ఆనందం కలిగించింది. ఆ పుట్టినరోజుకి ఓ ప్రత్యేకత ఉంది. అది సినీ దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా ఆహ్వానింపబడడం. ప్రముఖ దర్శకుడు సురేంద్ర వర్మ గారు ముఖ్య ఆకర్షణ. వీఐపీలకు ప్రత్యేకమైన పార్టీ ఇవ్వడం జరిగింది. వారు నా అందాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా నా కళ్ళని. వీటి మీద ఓ కావ్యమే రాయొచ్చుట. అంత పెద్ద డైరెక్టర్ నా అందాన్ని మెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. తన తదుపరి చిత్రంలో నాకు నాయక పాత్ర ఇస్తానన్నారు. మాట ఇస్తే తప్పే రకం కాదాయన. నా అందానికి, అదృష్టానికి చాలామంది అసూయపడ్డారు, పైపైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. అమ్మా నాన్నల ఆనందానికి అంతే లేదు. అసలు వారు నన్ను సినిమాల్లో చేర్పించడం ద్వారా ఏం ఆశిస్తున్నారు? వారి ఆశయం ఏమిటో గాని దానికి పునాది వేయటంలో సఫలీకృతులయ్యారు. సినిమాల్లోకి ఆడపిల్లల్ని ప్రవేశపెట్టడం సాధారణంగా ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. మరి నా తల్లిదండ్రులు ఎందుకింతగా ఉత్సాహపడుతున్నారు? నా నుంచి నా తల్లిదండ్రులు కోరుతున్నది ఏమిటి? 1971 సంవత్సరం నవంబర్ 20వ తేదీ. తెరంగేట్రం. ఇచ్చిన మాట ప్రకారం సురేంద్ర వర్మ తన తదుపరి చిత్రంలోకి నన్ను నాయికగా తీసుకున్నారు. ఈరోజు నా తొలి సినిమా, తొలి షూటింగ్ సన్నివేశ చిత్రీకరణ జరిగింది. చాలా భయపడిపోయాను. నటన అనేది అంత సులభం కాదని అర్థమైంది. వర్మగారు సత్తాగాల దర్శకులు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అతనికిష్టం. ఎంతో శ్రమపడి తనకు కావలసిన నటనని నా నుంచి రాబట్టుకున్నాడు. షూటింగ్ పూర్తయ్యాక అందరూ నన్ను మెచ్చుకున్నారు. ఈ సినిమా ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందట. హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. కొత్త హీరోయిన్తో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబడింది. నా సినీ రంగ జీవితానికి అరంగేట్రం మొదలైంది. దీనిపై భవిష్యత్తులో తీర్పు ఎలా ఉండబోతోందో. నా సినీ భవిష్యత్తు ఈ సినిమా విజయం మీదే ఆధారపడి ఉంది. గెలుపు కోసం పరుగు ప్రారంభమైంది. ఫలితం ఓటమి అయినా, విజయం అయినా పోరాటం మాత్రం ఆగదు. అదే నా జీవితం అంటే. 1972 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ. మొదటి అపజయం. పూలదారి అని పరిగెడుతుంటే అవి మాయమై వాటి స్థానంలో ముళ్ళు ప్రత్యక్షమైనట్టు, తాగబోయే పాలు విరిగినట్లుగా మారింది పరిస్థితి. ఆ ప్రయోగాత్మక సినిమా మధ్యలోనే గుండెపోటుతో అకస్మాత్తుగా వర్మగారు మరణించారు. పరిశ్రమ యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. ఆయన మరణం సినీ రంగానికే తీరని లోటు. ప్రముఖులంతా నివాళులర్పించారు. తీస్తున్న సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
అంతటి సృజనాత్మక కలిగిన సబ్జెక్ట్ని పూర్తి చేయడానికి ఎవరూ సాహసించలేదు. నిర్మాత కూడా ఆగిపోయిన సినిమా పట్ల శ్రద్ధ చూపలేదు. దాన్ని అతిగతి పట్టించుకునే నాదులే లేకపోయారు. ఆ విధంగా ఒక ఉత్తమం అనుకున్న సినిమా, ఒక నటి బంగారు భవిష్యత్తు మధ్యలోనే చిన్నాభిన్నమైపోయింది. ఆ సినిమాలో నటించిన నన్ను పట్టించుకునేవారెవరూ లేరు. పని పాట లేకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవలసి వస్తోంది. కాలం పరమ బోరుగా సాగుతోంది. 1974 సంవత్సరం మార్చి 10వ తేదీ పునః ప్రవేశం. సురేంద్ర వర్మ దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన పూర్ణచంద్ర పూజారి తొలిసారి ఒక మసాలా చిత్రానికి డైరెక్టర్గా చేస్తున్నాడు. అందులో వ్యాంప్ పాత్రకు నన్ను తీసుకుంటానన్నాడు. అయితే హీరోయిన్నే కావాలని, లేకపోతే పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకుంటానని చెప్పినప్పటికీ అతను నన్ను వ్యాంప్ పాత్రకు బలవంతంగా ఒప్పించగలిగాడు. చాలామంది ప్రముఖ నటీనటులు మొదట చిన్న చిన్న వేషాలతో ప్రవేశించిన వారేనని, మొదట ప్రవేశించడం ముఖ్యమని, హీరోయిన్ కావటానికి చిన్న వేషాలే సినీ రంగ ప్రవేశానికి ఇంట్రడక్షన్ లాంటిదని ఎన్నో విధాలు చెప్పి నన్ను ఒప్పించాడు. నేనే సిగ్గుపడేలా నా చేత అర్ధనగ్న నృత్యాలు చేయించాడు. ఇక ఈ పయనం ఎటువైపో? 1974 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ మొదటి విజయం. అదృష్టమో దురదృష్టమో నేను నటించిన వ్యాంప్ పాత్ర గల చిత్రం సూపర్ హిట్ అయింది. అందులో నా పాత్ర మరీ క్లిక్ అయింది. ఈ చిత్రం శతదినోత్సవ ఫంక్షన్లోనే మరో 6 సినిమాల్లో అలాంటి పాత్రలే చేయటానికి సైన్ చేశాను. ఒక విజయం వచ్చిన అవకాశాన్ని ఎలాగో అలా వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది. జీవన ప్రయాణం సాగిపోతోంది. ఖచ్చితమైన గమ్యం మాత్రం ఏమిటో తెలియడం లేదు. 1975 సంవత్సరం మే 10వ తేదీ విజయ పరంపర. విజయం అంత తేలిగ్గా రాదు. విజయం రావటం మొదలైతే మాత్రం ఇక దాన్నెవరూ ఆపలేరు. విజయం వెనక మరో విజయం, అపూర్వ విజయం. నటించిన ప్రతిష్టలు కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అమ్మా నాన్నలు ఎంతో సంతోషిస్తున్నారు. వారి కోరిక నెరవేరినట్టయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో నేను బిజీగా ఉన్నాను. ప్రస్తుతం 16 చిత్రాల్లో నటిస్తున్నాను. నేను లేని సినిమా లేదు. నా కోసమే పాత్రలు సృష్టించబడుతున్నాయి. ప్రస్తుతం నేను శృంగార రస సామ్రాజ్యానికి మహారాణిని. 1976 సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ ప్రేమ. ఈ మధ్య ఒక హీరో పరిచయం అయ్యాడు. నన్ను బాగా ఇష్టపడుతున్నాడు. పెళ్లి చేసుకుంటాడట. నేను తన ప్రేమదేవతనట. వయసు పెరుగుతోంది. ఆశలు ఆశయాలకు అంతులేదు. స్త్రీ జీవితంలో పెళ్లి అతి ముఖ్యమైన ఘట్టం. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది. ఈ సినిమాలు, డబ్బు సంపాదనలు అన్నీ వదులుకుని భర్త, 2 పిల్లలతో ఓ అందమైన పొదరిల్లు లాంటి ఇంట్లో జీవితం గడపాలని ఉంది. మరి నా ఆలోచనకు అమ్మా నాన్నలేమంటారో తెలియదు. ఇంతకు నాకు పెళ్లి చేయాలనే ఆలోచన వారికి ఉందా? 1976 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ విషాదం. డబ్బు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుందేమో. మా నాన్నగారి కంపెనీ యొక్క పార్ట్నర్స్ అందరూ ఏకమై మా నాన్నగారిని మోసం చేశారు. నా సంపాదన కూడా బిజినెస్లో పెట్టడం వలన బికారిగా మారింది ఆయన పరిస్థితి. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. మేమున్న ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. అమ్మ, నేను, తమ్ముడు, చెల్లి నలుగురం దిక్కులేని పక్షుల్లా మిగిలాం. నాన్నగారి మరణం నన్ను బాగా కృంగతీసింది. నా సినిమాలే ఇక ఇప్పుడు మా జీవనాధారం. నా పరిస్థితి తెలిసి ఎవరూ నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రేమించానని చెప్పినవాడు కూడా ముఖం చాటేసి మోసం చేశాడు. అతని నిజస్వరూపం ఏమిటో అర్థమైంది. సాధ్యమైనంత వరకు నేను ఇతరులకు సాయపడ్డానే తప్ప ఎవరికీ కీడు తలపెట్టలేదు. మరి నాకు సహాయం చేయటానికి ఎవరూ రారేమిటి? బెల్లం ఉన్నంతసేపే ఈగలంటే ఇదేనా? ఒక్కో తెర తొలగినట్లు మనుషుల మనస్తత్వాలు స్పష్టమవుతూ ఉంటే అనుబంధాల కోటగోడలన్నీ పేకమేడలై కూలిపోతోన్న భావన. 1980 సంవత్సరం జనవరి భగీరథ ప్రయత్నం. శత్రువుల దాడికి కూలిన కోటకు మళ్లీ మరమ్మతు చేసి యథాస్థితికి తెచ్చినట్టు ఎంతో శ్రమతో మళ్లీ ఓ స్థాయికి చేరుకున్నాను. తీసేవారికి డబ్బు, చూసేవారికి వినోదం, ఇదే సినీ ఫార్ములా. నా చుట్టూ భజన పరులు చేరిపోయారు. వారి స్వప్రయోజనాలకు నా డబ్బు, పలుకుబడి ఒక నిచ్చెనలాగా వాడుకుంటున్నారు. అయినా నేనేమీ చేయలేకపోతున్నాను. దేహీ అని వచ్చిన వారిని కాదనలేని నిస్సహాయత నాది. ఇప్పటిదాకా నా కెరియర్లో 200 సినిమాలు పూర్తి చేశాను. అయినా తృప్తి లేదు. హీరోయిన్గా మంచి పేరు పొందాలన్న నేను వ్యాంపు పాత్రలకే పరిమితమైపోయాను.
అయినా దేశవ్యాప్తంగా నాకిప్పుడు ఓ ప్రత్యేకమైన గుర్తింపే ఉంది. మత్తు కళ్ళ సుందరిగా యువకుల హృదయ సామ్రాజ్యాల్ని కొల్లగొట్టిన ఘనత నాకు దక్కింది. నేను లేని సినిమా లేదు, నా ఫోటో లేని సినీ పత్రిక లేదు, నేను తెలియని సినీ ప్రేక్షకుడు లేడు. బిజీ బిజీ, కాలం బిజీగా సాగుతోంది. ఈ బిజీలో అసలు నేను సాధిస్తున్నదేమిటి, పోగొట్టుకుంటున్నదేమిటి? 1980వ సంవత్సరం నవంబర్ 24వ తేదీ. కొత్త నిర్ణయం. ప్రముఖ నిర్మాత రామశర్మ కొడుకు ఈ మధ్య నాతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్గా అతని ఎక్స్పర్ట్. చాలా సినిమాల్లో మేమిద్దరం కలిసి పనిచేశాం. ఆ విధంగా మా మధ్య కాస్త సన్నిహితం పెరిగింది. నేనంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నాకు ఓ తోడు కావాలనిపిస్తోంది. ఇప్పుడు డబ్బుకు లోటు లేదు. తమ్ముడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాను. ఒంటరి జీవితం ఎన్నాళ్ళని గడపగలను? అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. అభితో జీవితం పంచుకోవాలని, అనుబంధం పెంచుకోవాలని. అభి మొన్నో రోజు నాతో పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. సరేనన్నాను. ఆ విధంగా ఓ కొత్త నిర్ణయానికి పునాది వేయబడింది. ఆశల పునాది మీద నేను నిర్మించుకుంటున్న ఊహల సౌధం పేకమేడవలె కూలిపోకుండా ఉంటుందా? ఏమో, కాల నిర్ణయానికి తిరుగులేదు కదా. 1980వ సంవత్సరం జనవరి 10వ తేదీ. కొన్ని తలరాతలంతేనేమో, కొన్ని జీవితాలు ఊహల్లో తప్ప వాస్తవంగా సుఖపడే యోగ్యత కలిగి ఉండవేమో. అందుకు ప్రత్యక్ష సాక్షిని నేను. అవును, 100కి 100 నేనే. నేనిష్టపడిన వ్యక్తి, నన్నిష్టపడిన వ్యక్తి, నాలో బ్రతుకు పట్ల ఆశని కలిగించిన వ్యక్తి నాకు దూరం అవుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. సాయంత్రం 6 గంటలకు అభి నాకు ఫోన్ చేసి చెప్పాడు, హోటల్ తాజ్లో రాత్రికి డిన్నర్ తీసుకుందామని. 7 గంటలకు వచ్చి పికప్ చేసుకుంటాను, సిద్ధంగా ఉండమని. 6:30కే తయారయ్యాను, భవిష్యత్తును అందమైన హరివిల్లులా, పూపొదరీలులా ఊహించుకుంటూ. ఇంతవరకు నేనే సినిమాలోనూ నటించినంత అందమైన ఆ ప్రదేశంలో ఆ పాట పాడుకుంటున్నాను. నా ఆలోచనలతో పాటే కాలము పిల్లగాలులై పరిగెత్తినట్లయింది. గోడగడియారం 8 గంటలు కొట్టింది. ఆ చప్పుడుకు నేను నా లోకంలోంచి ఈ లోకంలోకొచ్చాను. నా పరిస్థితికి నేనే నవ్వుకున్నాను. మధురమైన నిరీక్షణా వాహినిలో నేను ఓలలాడుతున్నాను. ఎంత ఆనందం! రాత్రి 9 అయింది, 10 అయింది, అయినా అభిజాడలేదు. కానీ ఫోన్ కాల్ మాత్రం వచ్చింది. నా దగ్గరకు వస్తున్న అభి కారును ఎదురుగా వస్తున్న లారీ అమాంతం గుద్దేసింది. హాస్పిటల్లో చేర్పించడం, అతడు నన్ను కలవరించడం, నాకు ఫోన్ చేయడం జరిగిపోయింది. నా కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. డీప్ షాక్కి లోనయ్యాను. హాస్పిటల్కి ఎలా వెళ్ళానో తెలియదు. అప్పటి వరకు బెగబట్టుకున్న దుఃఖం ఉప్పునే వచ్చింది. ఒంటినిండా గాయాలయ్యి రక్తసిక్తమైన దేహంతో పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఆఖరి దశలో ఉన్న అభిని చూడగానే నాకోసమే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నట్టు నే వెళ్లి పిలిచేసరికి బలవంతంగా కళ్ళు తెరిచి కొన్ని క్షణాలు జాలిగా చూస్తూ నా చేతిలో చేయి వేసి కన్ను మూశాడు. అలా శాశ్వతంగా ఒక మధుర స్వప్నం కరిగిపోయింది. ఒక అధ్యాయం ముగిసిపోయింది. ఇక నేనేమైపోతానో, విధి నిర్ణయం ఏమిటో. 1985వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ. 31. మరుగున పడిన జ్ఞాపకాల పునాదుల మీద భవిష్యత్ భవనం నిర్మించబడుతుందేమో. అభిలేని లోటు తీరనిదే అయినా అతని బాధ కొద్ది కొద్దిగా మరిచిపోగలుగుతున్నాను. మళ్లీ సినిమా షూటింగులతో కాస్తో కూస్తో బిజీ అయ్యాను. అభి నన్ను వదిలిపోయి 4 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం నా వయసు 31లో ప్రవేశించింది. 1990వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ. స్వార్థం పడగ విప్పిన వేళ. స్వార్థం ఎంతటి పనైనా చేయిస్తుందని, డబ్బు ముందు ఎన్ని సంబంధాలైనా పేకమేడల్లా కూలవలసిందేనని, ఇక్కడ కన్న బిడ్డలని, తోడబుట్టిన వారిని, ఎలాంటి బంధాలైనా బలాదూరని ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ మధ్య సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త నీరొచ్చి పాత నీటిని పోగొట్టినట్టు హీరోయిన్లే మా వ్యాంపు పాత్రల కంటే కూడా అర్ధనగ్నంగా నటిస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. వెనుకటి తరంలో నిండైన కట్టుబొట్టుతో హీరోయిన్ని చూస్తేనే నమస్కరించేలా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎంత తక్కువ బట్టలేసుకుంటే అంత పెద్ద హీరోయిన్. అందుకే మాలాంటి వారికి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో కలలో కూడా ఊహించిన సంఘటన మరోటి జరిగింది. ఇన్నాళ్ల నా సినీ జీవిత లావాదేవీలన్నీ మా అమ్మే చూసింది. ఏ బ్యాంకులో ఎంత డబ్బుందో, ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు కూడబెట్టిందో నేనేనాడూ పట్టించుకోలేదు. ఫలానా బ్యాంకులో డబ్బు వేస్తున్నాను, ఫలానా చోట స్థలం కొన్నానని చెబితే వినటం,
చెప్పిన చోట సంతకం చేయటమే నా పని. అయితే వ్యవహారం అంతా అమ్మే చూసేది. ఆమెకిచ్చిన వ్యవహార బాధ్యతను మరోలో కూడా నెరవేర్చింది. నా ఆస్తినంతటినీ తను స్వాధీనం చేసుకుని కేరళలో ఉంటున్న చెల్లెలి దగ్గరికి వెళ్ళిపోయింది. పాలిచ్చినంత కాలం ఆవుని సాకి తర్వాత కసాయవాడికి అమ్మినలాగా మారింది నా స్థితి. నాకు నోట మాట రాలేదు. నేనేమైపోతున్నానసలు? అసలు నేను చేసిన పాపమేమిటి? నా అన్నవారే నాకింత అన్యాయం చేస్తారా? డబ్బు కోసం కాదు నా బాధ. నా పట్ల నా తల్లి బాధ్యత ఇదా? ఇదేనా కూతురి పట్ల తల్లి ప్రేమ? తీవ్రమైన మానసిక వేదన భరించలేకపోతున్నాను. నేనేమైపోతున్నాను? ప్రస్తుతం కర్తవ్యమేమిటి? భవిష్యత్తు దారేమిటి? 1990వ సంవత్సరం మే 20వ తేదీ అంతిమ నిర్ణయం. కొందరు సలహా ఇచ్చారు నా వారి మీద కేసు పెట్టమని. తప్పకుండా గెలుస్తానని. ఏమని కేసు పెట్టాలి? ఆస్తి కాజేశారనా? ఒకవేళ ఆస్తి వచ్చినా వారి ప్రేమ వస్తుంది. నా నుంచి వారు ఆస్తి ఆశించారు. నేను వారి ప్రేమ కోరుకున్నాను. నేను కావాలనుకున్నదేదీ నాకు దక్కలేదు. వారు కోరుకున్నదైనా పొందని. నా మనసుకు గాయమైంది. దానికి కేసు పరిష్కారం చూపదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. దాన్ని అమలు చేశాను. ఇంటిని అమ్మేశాను 20 లక్షలకు. కనీసం ఇదైనా మిగిల్చారు ఎందుకో మరి. ఆ డబ్బుని వృద్ధ శరణాలయానికి విరాళంగా ఇచ్చేశాను. ఇక మిగిలింది మరో పని. ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో అనాథ శరణాలయం స్థాపించారు. అందులో చేరటానికి అనుమతి తీసుకున్నాను. రాత్రికి రాత్రి అంతా వదులుకుని కాదు, అంతా పోగొట్టుకుని చిన్న వయస్సులోని ఎదురుదెబ్బలెన్నో తిని లెక్కలేనన్ని అనుభవాలు గడించి ముఖ్యంగా జీవితంలో ఓడిపోయి పయనమయ్యాను. ఈ శరణాలయం మదర్ తెరిసే ఆశయంతో పనిచేస్తుంది. అందుకే ఇక్కడ చేరుతున్నాను. ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. పూర్వం ఋషులుండేవారంటారే, అంతటి ప్రశాంత వాతావరణం. దానికి తోడు పవిత్రమైన ఆశయం. మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి అర్థం చెప్పరు, చేసి చూపిస్తారు. అందుకే మిగిలిన ఈ జీవితకాలాన్నంతా నాలాంటి అనాథలకు సేవ చేస్తూ గడపాలని నిర్ణయించుకున్నాను. ఇక ఈ ప్రాణి ఇక్కడే రాలిపోతుంది. ఇక సెలవు. మీరింతవరకు దూరపు కొండలు కథ విన్నారు. రచన ఔసలి వీరబ్రహ్మం. వినిపించినవారు పప్పు భోగారావు. ఈ కథ నవ్య వారపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.